ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు రివెంజ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ గా మారిందంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. 10 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే మాటలకే పరిమితమైతే ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను చేతల్లో చూపిస్తున్నారు. చిన్న చిన్న పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమలు తీసుకొచ్చేలా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూనే పార్టీపై పట్టు పెంచుకుంటున్న ఆ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తనపై హత్యాయత్నం చేయించాడంటున్నారు. ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకే ఆరోపణలు చేశారా? నిజంగానే కుట్ర జరుగుతుందని అనుమానిస్తున్నారా? వస్త్ర వ్యాపార రంగంలో పేరు పొందిన కావలిని మినీ బొంబాయిగా పిలుచుకుంటారు. బిజినెస్ లో టాప్ లో ఉండే కావలిలో రాజకీయాలు కూడా వాడివేడిగా ఉంటాయి. 1950లో ఏర్పడిన కావలి నియోజకవర్గం నుంచి హేమాహేమీలెందరో ప్రాతినిధ్యం వహించారు. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో రెండోసారి టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిపై ఆయన గెలిచారు. 2019 ఎన్నికల్లో కావలి గెలుపోటముల్లో జనసేన కీలకంగా మారింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చిన పసుపులేటి సుధాకర్ తర్వాత బీజేపీ గూటికి చేరిపోయారు. అనంతరం సొంత పార్టీ పెట్టి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి గెలిచారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక వైసీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు భారీగా వినిపించాయి. ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి జోక్యంతో ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 10 ఏళ్లు అనుచరుల ఆగడాలను ప్రతాప్ కుమార్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్లే నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడిందనే అభిప్రాయం ఉంది. 2024లో ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. వారిలో కావలి నుంచి గెలిచిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఒకరు. గెలవగానే రోడ్లు అభివృద్ధి చేస్తామని, కావలిని కాపు కాస్తానని, వ్యాపారస్తులు స్వేచ్ఛగా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని ఇలా వివిధ హామీలిచ్చిన కృష్ణారెడ్డికి కావలి ప్రజలు పట్టం కట్టారు. గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన కృష్ణారెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయినా తన మార్కు రాజకీయం ప్రారంభించారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన కృష్ణారెడ్డికి రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు రాజకీయ ప్రత్యర్థులు. సీన్ కట్ చేస్తే అభివృద్ధి మంత్రంతో ప్రజల్లో కావలి ఎమ్మెల్యే మంచి పేరు తెచ్చుకున్నారు. పదుల సంఖ్యలో అభివృద్ధి కార్యక్రమాలు ఏడాదిన్నరలోనే చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దశాబ్దాలు కలగా మిగిలిపోయిన తుమ్మలపెంట రోడ్డుకు మహర్దశ పట్టిస్తూ 4 లైన్స్ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. కావలి ట్రంక్ రోడ్డులో ప్రధాన రహదారి పూర్తి చేశారు. 1 టౌన్ 2 టౌన్ కలిపే రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కావలి నడిబొడ్డులో 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేసి అదే ప్రాంగణంలో మహనీయుల చిత్రపటాలతో సెల్ఫీ ఐకానిక్ పాయింట్ గా తీర్చిదిద్దారు. కావలి పట్టణంలోనే కాదు, నియోజకవర్గ పరిధిలో ఎవరూ ఊహించని విధంగా అనేక ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. 2019లో దగదర్తి వద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక్కడ కార్గో సర్వీసెస్ కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెబుతున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీ భారీ వ్యయంతో నెలకొల్పబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కావలికి సమీపంలో రామాయపట్నం పోర్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే గతంలో మహనీయులు చెప్పినట్లు కావలి కనుక పట్టణంగా మారబోతోందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అంటున్నారు. అభివృద్ధి విషయంలో మార్కులు వేయించుకుంటున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్ర అలజడి రేపాయి. తన క్వారీపై డ్రోన్లు ఎగరవేసి తనను చంపేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పథకం వేశారంటూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ఓ కన్నేసి పెడుతూనే కావలి ప్రజలను అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ఎవరైనా నేరుగా వస్తే కలిసే అవకాశం కల్పిస్తున్నారు. అటు హైకోర్టులో సుదీర్ఘకాలంగా నడుస్తున్న కావలి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సామరస్యంగా పరిష్కరించి ఎన్నికలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వైసీపీ హయాంలో వెలిసిన అక్రమ లేఅవుట్లను బయటికి తీసి ప్రభుత్వ భూములను కబ్జా నుంచి విడిపిస్తున్నారు కావలి ఎమ్మెల్యే. మోసపోయిన ప్రజలకు లేఅవుట్ల యజమానులే సమాధానం చెప్పేలా చేశారు.
ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంతో కావలి ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు కృష్ణారెడ్డి. పట్టణంలోని 40 వార్డుల్లో రోజుకో ప్రాంతంలో తిరుగుతున్నారు. అందుబాటులో ఉన్న అభివృద్ధి చేస్తున్న వన్ మ్యాన్ షోలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు. ఎవరు చెప్పినా వినరని, ఆయన మాటే శాసనమని కావలి తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. కొన్ని విషయాలను సరిచేసుకుంటే కృష్ణారెడ్డి రాజకీయంగా కొత్త చరిత్ర సృష్టిస్తారంటున్నారు కావలి ప్రజలు.